మార్చి 1కి బండి కొంటే సెస్ ట్యాక్స్ పడుతుంది మీకు, సెస్ ట్యాక్స్. దీంతో వచ్చే ఆదాయం సర్కార్కి ఏందంట తెలుసా? 270 కోట్లట. కాంగ్రెస్ సర్కార్ ఏమంటుందంటే రోడ్ సేఫ్టీ పెంచనీకే మేము ఒక సెస్ వేస్తున్నాము, ఈ ఫండ్ మాకు వస్తుంది కానీ ఒక డెడికేటెడ్ ఫండ్ అనేది రోడ్ సేఫ్టీకి లేదనట. ఇది విడ్డూరంగా లేదు. మళ్ళీ మంత్రిత్వ శాఖ ఎవరి దగ్గర ఉంది? రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉన్నది. రోడ్ మెయింటెనెన్సు, రాత్రుల పూట లైట్లు లేక కూడా యాక్సిడెంట్లు అయిన సంఘటనలు మస్తున్నాయి. నిజంగా చెప్పాలనంటే వచ్చే ఎలక్షన్లకు పైసలు తయారు చేస్తున్నట్టుంది కాంగ్రెస్ పార్టీ. కరెక్టా రాంగా నేను మాట్లాడుతుంది. రెవెన్యూ లేదు అని అంటే ఓడిపెట్టుమన్నాడు మీ సంకనాకే పథకాలను. మున్సిపల్ పైసలు ఏమవుతున్నది? ఇన్ని కన్స్ట్రక్షన్లు జరుగుతున్నాయి, ఇన్ని ట్యాక్సులు వస్తున్నాయి, ఇన్ని చలాన్లు పడుతున్నాయి, మళ్ళీ పైస ఏడిపోతున్నది రా నాయన, నాకు అర్థం కాదు. దిస్ ఈస్ కాంగ్రెస్ ఫర్ యూ ఫ్రెండ్స్ ఇన్ తెలంగాణ. వేసిరు కదా ఓటు, ఇప్పుడు అనుభవించురు. Gautam Model School, Sun City branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available for nursery to 10th class. Hurry up. Address, Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. మార్చి 1కి బండి కొంటుర్రా? మార్చి 1కి బండి కొంటే సెస్ ట్యాక్స్ పడుతుంది మీకు, సెస్ ట్యాక్స్. మార్చి 1కి బండి కొంటే సెస్ ట్యాక్స్ పడుతుంది. అది 2000 రూపాయల నుంచి 10,000 రూపాయల దాకా పోతుందట. దీంతో వచ్చే ఆదాయం సర్కార్కి ఏందంట తెలుసా? 270 కోట్లట. 270 కోట్లట. అయితే 270 కోట్లు ఏంది గిరీష్ అని చెప్పి మాట్లాడితే కాంగ్రెస్ సర్కార్ ఏమంటుందంటే రోడ్ సేఫ్టీ పెంచనీకే మేము ఒక సెస్ వేస్తున్నాము. ఈ సెస్ ఏం చేస్తుంది అని అంటే ఇది కొత్తగా ఏదైతే పర్చేజ్ చేసే ప్రైవేట్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో చూడు, అది మార్చ్ 1, 2026 నుంచి ఇది అమలు అవుతుంది అని చెప్పి చెప్తున్నారు. సపోజ్ నువ్వు 2 వీలర్ కొన్నావు అనుకో 2,000 పడుతుందట, కార్లు కొన్నావు అనుకో 5,000 వరకు పడవచ్చట. మళ్ళీ ఏదైనా ప్రైవేట్ వెహికల్స్ ఏవైతే కొంటావు కదా ప్యాసింజర్ కార్లు, అంటే 4 to 7 సీట్ల మధ్యలో ఏదైతే లగ్జరీ కార్లు కొంటావు చూడు, ఆ కార్లకు 10,000 కూడా వేస్తారట. ఇది మాట్లాడుతున్నారు తెలంగాణ టుడేలో వచ్చిన కథనం. దీనివల్ల గవర్నమెంట్ సర్కార్కి ఆదాయం ఎంత వస్తుంది అని అంటే 270 కోట్లు సంవత్సరానికి. ఇది దేనికి యూజ్ చేస్తారట? మన రోడ్ సేఫ్టీ కోసం యూజ్ చేస్తారట. ట్రాఫిక్ జరా కంట్రోల్ చేసుకొని మాట్లాడుతున్నా. ఇప్పుడు నేనేమంటున్నా, ఇది ఒక డెడికేటెడ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ కోసము, యాక్సిడెంట్ ప్రివెన్షన్ కోసము, రోడ్ సేఫ్టీ కోసము, ఏవైతే యాక్సిడెంట్ ప్రోన్ ఏరియాస్ ఉంటాయి చూడు, బ్లాక్ స్పాట్స్ అంటాం మనం రోడ్ల మీద, వాటన్నిటిని ఎట్లా డిజైన్ చేసి చేస్తే యాక్సిడెంట్లు కాకుండా ఉంటాయో, ఎమర్జెన్సీ సర్వీసెస్ ఎన్హాన్స్ చేయనికే, రోడ్ సేఫ్టీ అవేర్నెస్ చేయనికే, అట్లాంటి క్యాంపెయిన్స్ చేయనికే ఎక్సెట్రా ఎక్సెట్రా ఈ 270 కోట్లని గవర్నమెంట్ యూజ్ చేస్తుందట అని చెప్పి తెలంగాణ టుడేలా రాసిండ్రు. ఒక శుభవార్త కూడా ఏం చెప్పారనంటే, ఏదైతే మన త్రీ వీలర్ వెహికల్స్ ఉంటాయి కదా, వీటన్నిటికీ నెలకు ఏదైతే మనం క్వార్టర్లీ ట్యాక్స్ కడుతున్నదో చూడు, అది రద్దు చేసి ఇప్పుడు డైరెక్ట్గా ఒక లైఫ్ ట్యాక్స్ కట్టేటట్టు చేసిరట. అగ్రికల్చర్ ట్రాక్టర్లు ఇంకా ట్రైలర్లు ఏవైతే ఉంటాయో దాని మీదకి ట్యాక్స్ తీసేసిరట. అయితే ఇప్పుడు నేను ప్రభుత్వానికి ఒక సూటి ప్రశ్న ఇస్తున్నా. మీ ఆలోచన మంచిదే, కాకపోతే మీ అనుభవమే మీ ప్రభుత్వ అనుభవమే నన్ను మిమ్మల్ని పొగడతలకు దారి తీయదు. ఎందుకు మాట్లాడుతున్నానంటే, వెనకటికి చాలాన్లు లేవా? ట్రాఫిక్ చాలాన్లు తీసుకుంటలేరా? ఫైన్లు తీసుకుంటలేరా? ఆల్రెడీ ఇవన్నీ మీరు కలెక్ట్ చేస్తున్నారు కదా కంప్లీట్గా. మోటార్ వెహికల్ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు కూడా ట్యాక్సులు తీసుకుంటున్నారు కదా. మేము ఎప్పుడైతే సిగ్నల్ జంప్ అయినామో, అది జంప్ అయినామో, లైన్ దాటినామో, టకాటక్ అని చెప్పి ట్రాఫిక్ వైలేషన్స్లలో ఓవర్ స్పీడ్ పోయినా, ఇల్లీగల్ పార్కింగ్ చేసినా, డాక్యుమెంట్లు చక్కగా లేకపోయినా, హెల్మెట్లు లేకపోయినా, సిగ్నల్ జంప్ చేసినా ఎక్సెట్రా ఫైన్లు వేసిరు కదా. ఇల్లీగల్ పార్కింగ్కి నాకు తెలిసి 1000 రూపాయలు దొబ్బుతున్నారు, ఓవర్ స్పీడింగ్కి 1,400 రూపాయలు ఇస్తున్నారు. మళ్ళా ఇప్పుడు అదేమంటారు, డాక్యుమెంట్లు లేకపోతే నాకు తెలిసి ఎంతో వేస్తారు బ్రదర్, నాకు ఇప్పుడు గుర్తొస్తలేదు. 1000 నుంచి 2000 అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఏది కూడా ఇప్పుడు 100-200 అయితే లేదు. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు అంటే రోడ్ సేఫ్టీ కోసం మేము ఈ ఫండ్ తీసుకుంటున్నాము అని చెప్పి చెప్తున్నారు. అంటే వాళ్ళు ఇవన్నీ ఏమైనా తగ్గించిర్రా? ఇవన్నీ ఏం తగ్గియలే. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఇప్పటిదాకా నాకు తెలిసి 2025లోనే 1.15 lakh వెహికల్ వైలేషన్స్ ఏవైతే ఉంటాయో దాని మీద ఫైన్లు వేసిందట. 1.15 lakh వైలేషన్స్కి. మళ్ళీ ఇంత పైసా ఎక్కడ పోతున్నది అని అనేది ఒక పెద్ద క్వశ్చన్ వస్తున్నది. అయితే మళ్ళీ వెహికల్ రిజిస్ట్రేషన్ ఇంకా టాక్సేషన్ కింద తీసుకుంటే మనం అందరము ఇప్పటిదాకా తెలంగాణలో ఆన్ యావరేజ్గా 10 లక్షల వెహికల్ ఏటా కొంటున్నారట. సో ఆ ట్యాక్స్ కూడా వెహికల్ రిజిస్ట్రేషన్ రూపంలో వస్తుందట. ఆల్మోస్ట్ 1.7 crore కొత్త వెహికల్ రిజిస్టర్ అయినాయట. 1.7 crore. ఇది టైమ్స్ ఆఫ్ ఇండియా ఆ డేటాల నుంచే తీసుకొని మాట్లాడుతున్నా. అయితే ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే ఈ ఫండ్ మాకు వస్తుంది కానీ ఒక డెడికేటెడ్ ఫండ్ అనేది రోడ్ సేఫ్టీకి లేదనట. ఇది విడ్డూరంగా లేదు. గ్యాస్ పొయ్యి ఉన్నది,
బర్నర్లు 4 ఉన్నాయి, గ్యాస్ ఫుల్ ఉన్నది, అన్నం పెట్టినాం, పప్పు పెట్టినాం, చికెన్ పెట్టినాం, అన్నీ పెట్టినాం. అరే జర చలి పెడుతుందిరా, నీళ్లు జర వేడి చేసుకుందాం, లేదా ఛాయ్ పెట్టుకుందాం రా అని అంటే ఛాయ్కి లేదు, పోయి నడుస్తలేదు అని అంటే గట్లనే ఉన్నది. ఇది పంచాయతీ గట్లనే ఉన్నది, పీకుడు మాటలు. ఇప్పుడు నేనేం అడుగుతున్నానంటే మళ్ళీ రోడ్లకు ఎవరు రెస్పాన్సిబుల్ బ్రదర్, పార్కింగ్ ఇష్యూస్కి ఎవరు రెస్పాన్సిబుల్ బ్రదర్ అని చెప్పి చూస్తే మున్సిపల్ కార్పొరేషన్లు ఈ రోడ్లకు పార్కింగ్లకు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. సగం యాక్సిడెంట్లు ఎందుకు అవుతున్నాయి రాబాయ్, రోడ్లు చక్కగా లేక ధన్నుమను పడి ఫస్ట్ రోడ్లతోనే అవుతున్నాయి యాక్సిడెంట్లు. రెండోది ఎందుకు అవుతున్నది రాబాయ్, సెల్ ఫోన్ మాట్లాడుకుంటూ నడిపితే నీకు యాక్సిడెంట్లు అవుతున్నాయి రాబాయ్. మూడోది ఎందుకు అవుతున్నది రాబాయ్, ఇల్లీగల్గా పార్కింగ్ చేసి కరెక్టారాగా పార్కింగ్ చేసి కంజెస్టెడ్ అయితే ఆడబోయి గుద్దుకొని యాక్సిడెంట్లు అవుతున్నాయి. మళ్ళీ ప్రధానం కారణమైన ఈ 3 పాయింట్లు ఎవరు చూసుకుంటాడు, మున్సిపల్ కార్పొరేషన్ చూసుకుంటాడు. అది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషనా, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషనా, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్. ఇప్పుడు రేవంత్ 3 రంగు రుచి చిక్కదనాలు చేసిండు కదా, ఇవి ఎవరు చూసుకుంటారో దేవుడు ఎరుగు. కానీ బట్ రెస్పాన్సిబిలిటీ అయితే లోకల్ మున్సిపల్ కార్పొరేషన్దే కదా. మళ్ళీ మంత్రిత్వ శాఖ ఎవరి దగ్గర ఉంది, రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉన్నది. రోడ్ మెయింటెనెన్సు, రాత్రుల పూట లైట్లు లేక కూడా యాక్సిడెంట్లు అయిన సంఘటనలు మస్తున్నాయి. కరెక్టా రాంగ్, ట్రాఫిక్ సైనేజులు, మున్సిపల్ రోడ్లు, సివిక్ రెగ్యులేషన్స్ మెయింటైన్ చేయాల్సిన మున్సిపల్ కార్పొరేషన్ ఎందుకు చేస్తలేదు? అరే అది పక్కకు పెట్టు, శానిటేషన్, శుభ్రత, దీని మీద ఏమైనా మాట్లాడగలుగుతున్నామా, చేయగలుగుతున్నామా? ఫ్రెండ్స్ ఒకసారి చార్మినార్ కాడికి పోదాం, చిత్రగుప్త్ అందరం కలిసి, ఎట్లుంటుందో చూద్దాం. 6 గంటలకు 5:30 ప్రాంతంలో ఎట్లుంటుందో చూద్దాం. అరే సివిక్ సెన్స్ నేర్పరా? ఈ పైసలన్నీ ఎక్కడ పోతున్నాయి అని చెప్పి మాట్లాడుతున్నా. ఇల్లీగల్ పార్కింగ్ మీద కూడా వీళ్ళు పైసలు చంపేస్తున్నారు కదా, ట్రాఫిక్ పోలీసులు అంతా మనకు ఛానల్ వేస్తున్నారు కదా. కరెక్టా రాగా? మళ్ళీ పైసా దేనికి ఖర్చు పెడుతున్నారు అని చెప్పి మాట్లాడితే వెల్ఫేర్ ఏ దేనికి ఖర్చు పెడుతున్నారు అనేది ముచ్చట చేయాలి కదా. కరెక్టా రాగా? నేను అడిగింది నువ్వు ఇవి తక్కువ చేయలే, మళ్ళీ సెస్ అని చెప్పి 2,000 రూపాయల నుంచి 10,000 రూపాయల వరకు కలెక్ట్ చేస్తున్నావు అని అంటే అసలు ఇది ఎందుకు అని చెప్పి చెప్తున్నా. ఈ డెడికేటెడ్ కేసెస్ అని అంటే రోడ్ సేఫ్టీ కోసం అట. రోడ్ సేఫ్టీ ఎవరు చేయాలా? మీరు చేయాలి కదా, దట్ ఈస్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ యువర్ డ్యూటీ కదా. మళ్ళీ వేరే రాష్ట్రాలలో ఎట్లా చేస్తున్నారు? అంటే 270 కోట్లు నువ్వు ఎట్లా ఖర్చు చేస్తావు చెప్పగలిగినావా? నువ్వేమన్నా అంటే నీ ప్లానింగ్ ఏముంటుందో చెప్పగలిగినావా? ఫండ్ కావాలా అని చెప్పి కూర్చున్నాడు. నిజంగా చెప్పాలనంటే వచ్చే ఎలక్షన్లకు పైసలు తయారు చేస్తున్నట్టుంది కాంగ్రెస్ పార్టీ. కరెక్టా రాంగా నేను మాట్లాడుతుంది? ఎన్నడన్నా ఇట్లాంటి చూసినావా మనం? రెవెన్యూ లేదు అని అంటే ఓడిపెట్టుమన్నాడు మీ సంకనాకే పథకాలను. మున్సిపల్ పైసలు ఏమవుతున్నది? ఇన్ని కన్స్ట్రక్షన్లు జరుగుతున్నాయి, ఇన్ని ట్యాక్సులు వస్తున్నాయి, ఇన్ని చలాన్లు పడుతున్నాయి, మళ్ళీ పైసలు ఏడిపోతున్నది రా నాయన, నాకు అర్థం కాదు. ఇన్ని వెహికల్ రిజిస్ట్రేషన్ అవుతున్నాయి. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుంది తెలుసా? ఎవడైతే 2 వీలర్ కొనాలనుకుంటాడు చూడు, వాడికి ఇబ్బందే కదా. 2,000 రూపాయలు పెరిగితే, ₹1 పెట్రోల్ పెరిగితే ఛాతి గుద్దుకుంటారు కదరా. ₹1 పెట్రోల్ పెరిగితే ఛాతి గుద్దుకుంటారు ఇట్లా. మళ్ళీ ఇలా 2,000 రూపాయలు 2 వీలర్ మీద పెరిగింది రా భయ్, ఏం మాట్లాడతారా? అలా అని అడుగుతున్నా. ఒక కారు కొనుక్కొని నా ఫ్యామిలీని తీసుకొని ఏదైనా పోదాము అని అనుకుంటే 10,000 రూపాయలు పెరిగాయి. మళ్ళీ 10,000 పొరగాల మజాక ఒక కుటుంబం బతుకుతుంది? బతకదా? సరే మళ్ళీ ఈ 2,070 కోట్లు నువ్వు ఏ రకంగా చేద్దామని అనుకుంటున్నావు, ఎట్లా ఖర్చు చేద్దామని అనుకుంటున్నావు కూడా మాట్లాడుతుండా? దాని మీద ఏమైనా క్లారిటీ ఇచ్చిందా ఈ ప్రభుత్వం? కేవలం మేము March 1 నుంచి మాత్రం మీకు ఈ సెస్ వేస్తాం. ఈ సెస్ ఇవ్వడంగానే ఇప్పుడు యాక్సిడెంట్ తగ్గుతాయో లేవో అవి కూడా చూద్దాం మనం. రేవంత్ రెడ్డిని అడగాలి కదా. ఇవన్నీ ఎలక్షన్ టైంలల్లా మంచిగా ఏషియన్ పెయింట్ వేసి ఖుషీకి రంగులా ఏ గడియా అని చెప్పి తీస్తాం. ఎగ్జిస్టింగ్ రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచిండా లేదా? ఇప్పుడు ఈ ఛార్జీలు కూడా పెంచిండు. మరి మున్సిపల్ పైసలు ఏం చేస్తున్నావు చెప్పలే, మళ్ళా ట్రాఫిక్ చలాన్ల మీద వచ్చిన పైసలు ఏం చేస్తున్నావు చెప్పలే, వెహికల్ రిజిస్ట్రేషన్ పైసలు ఏం చేస్తున్నావు చెప్పలే, మున్సిపాలిటీలు ఉన్న పైసలు ఏం చేసినావు చెప్పలే, 2,270 కోట్లు ఏదైతే ఇప్పుడు వస్తుందని అంటున్నావు ఎట్లా ఖర్చు చేస్తావు చెప్పలే. కానీ నేను మాత్రం ఫైన్ వేస్తా, అంటే ఫైన్ అంటే సెస్ వేస్తా. దిస్ ఈస్ కాంగ్రెస్ ఫర్ యూ ఫ్రెండ్స్ ఇన్ తెలంగాణ. వేసిరు కదా ఓటు, ఇప్పుడు అనుభవించుర్రు. అందులో నేను కూడా ఉన్నాను. భారత్ మాతాకి జై.